నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 2019లో జగన్ అధికారంలోకి రాకపోయి ఉంటే రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు ఉండేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. త్వరలో పలు దేశాల ప్రతినిధులు, దిగ్గజ సంస్థల సీఈఓలు రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖలు అందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకి సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సులు జరిపిన చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. పదవుల కోసమో కేసుల మాఫీ కోసమో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కారణం పూర్తిగా వ్యక్తిగత విషయమేనని తెలిపారు. దైవాన్ని నమ్మే వ్యక్తిగా అబద్దాలు చెప్పడం, మోసం చేయడం తనకు తెలియదని అన్నారు. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని, దేనికి ఎవరికీ భయపడబోనని తేల్చి చెప్పారు. శనివారం ఉదయం రాజ్యసభ చైర్మన్ కి రాజీనామా పత్రం అందించారని, ఆయన ఆమోదం తెలిపారని విజయసాయిరెడ్డి తెలిపారు. రాజీనామా గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో ఫోన్లో మాట్లాడారని చెప్పారు. అన్ని వివరంగా మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు, మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో మీరు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. సార్, మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారా? లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశాన్ని మీ పార్టీలో ఉన్న ముఖ్యులకు కానీ జగన్ గారి దృష్టికి కానీ తీసుకువెళ్లారా? రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. మీరు ఆ విషయాలు చెప్పినప్పుడు ఆయన ఏ రకంగా స్పందించారు సార్ జగన్ గారు? ఒక్కొక్కరు భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల కోసం 143 కోట్ల రూపాయలు విడుదల చేశామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. వసతి గృహంలో ఇంటర్నల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి భోజనం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో 143 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ 2 హాస్టల్ కూడా కలిపి మనం 36 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. తర్వాత ఇంటర్నల్ లోపల బయట బాత్రూమ్ రాత్రిపూట వెళ్లకుండా ఎమర్జెన్సీ టాయిలెట్స్ కూడా లోపల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దోమలకు కూడా మెష్ ఏర్పాటు చేయడం జరిగింది. లైట్లు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్ బోర్డ్స్తో సహా ప్రతి మార్చమని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడాను మా ప్రభుత్వం ఎస్సీల పట్ల, అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థుల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారి యొక్క
చదువుతో పాటు ఆరోగ్యం వసతి మెరుగుపడాలని చెప్పి మేము చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ అంటే ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా స్కాలర్షిప్లకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం మొత్తానికి కూడా 200 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల అకౌంట్లోకి వేయటం జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఎప్పుడే లెవెల్ బడ్జెట్లో కేటాయించిన దానిలో సగం మొత్తమే గత ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల పరీక్షలు రాయకుండా హాల్ టికెట్లు కూడా తీసుకోకుండా పరిస్థితులు, పరీక్ష రాసిన సర్టిఫికేట్ లేని పరిస్థితులు. ఈ విద్యా సంవత్సరం మాత్రం మొత్తం ఎస్సీ విద్యార్థులకు సంబంధించినటువంటి 200 కోట్ల బకాయిలు మేము విడుదల చేయడం చాలా శుభపడినాము. ఐటీ అధికారులు ఏవేవో ఊహించుకుని తమ సంస్థ ఇంటిపై తనిఖీలు నిర్వహించారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు. చివరకు సంతృప్తి చెందుతూ క్లీన్ చిట్ ఇచ్చి వెళ్లారని చెప్పారు. తాను తమ కుటుంబం 5 ఏళ్లుగా కొత్తగా ఏ ఆస్తులు కొనలేదని, ఎక్కడ పెట్టుబడులు పెట్టలేదని దిల్ రాజు చెప్పారు. 4 రోజులుగా జరిగిన ఐటీ తనిఖీలపై వివరణ ఇచ్చారు. తనతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు, ఫైనాన్సర్స్ ఇంటిపై కూడా సోదాలు జరిగాయని, తనను మాత్రమే హైలైట్ చేస్తూ వస్తున్నారని దిల్ రాజు చెప్పారు. ఐటీ అధికారులు ఎలాంటి డబ్బు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3న ఐటీ కార్యాలయానికి రావాల్సిందిగా సూచించారని, తమ ఆడిటర్ వెళ్తారని దిల్ రాజు తెలిపారు. ఫైనాన్సర్స్ మీద గానీ నిన్న సెర్చెస్ అన్ని ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీస్ ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చ్లు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్ గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్ లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌసెస్ లో జరిగిన గానీ ఆఫీస్ లో జరిగిన దాంట్లో గానీ చాలా రిపీటెడ్ గా వేసిన కొన్ని ఛానల్స్ లో గానీ సోషల్ మీడియాలో గానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు గానీ డాక్యుమెంట్స్ గానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్ కు టోటల్ గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్ని డీటెయిల్ గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్ లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్ లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్ గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. అంటే ఇంత దిల్రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. మా వాళ్లకు మాకు జరిగిన కోఆపరేషన్ లో గానీ దాంట్లో గానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఇదైపోతే మా మదర్ది అమ్మకి 19th రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది. 19th అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు. సడన్ గా కాఫ్ ఎక్కువ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం. దానికి ఎవరో కొందరు హార్ట్ అటాక్ అని. చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని హోంమంత్రి అనిత అన్నారు. ప్రతిపక్షాలు తమపై బురద చల్లుతున్నాయని విమర్శించారు. విశాఖ జువెనైల్ హోమ్ ను ఆమె పరిశీలించారు. 2 రోజుల క్రితం సిబ్బంది తనను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు. వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విశాఖ బాలికల సదన్ మొత్తం 56 మంది బాలికలు ఉన్నారని మంత్రి చెప్పారు. వాళ్ళ చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పిల్లల్ని రక్షించే బాధ్యత ప్రభుత్వానిది. దీన్నెవరో గుర్తు చేయవలసిన అవసరం లేదు. మా బాధ్యత మాకు తెలుసు. సమస్య పరిష్కారం అయినా భవిష్యత్తులో ఎలాంటి సమస్య తిరిగి రాకూడదని ఈరోజు బాలికల సదస్సుని సందర్శించాను. వైఎస్ఆర్ ఎక్స్ ఖాతాలో 80% అవాస్తవాలే. గత 5 సంవత్సరాలుగా అబద్దాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ప్రజలు అన్నిటిని గమనిస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచేశారు అని అనిత విమర్శించారు. కొంతమంది చెప్పాను కదా, డిఫరెంట్ కేసెస్ లో వస్తారు. కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. కొన్ని కేసెస్లో పోక్సో కేసెస్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. నిజంగా కడుపు తరుక్కుపోయిందండి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఎక్కేసి లేక బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి. అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్ కంట్రోల్లో ఉన్న
లేకపోతే ఎక్కడైనా వాళ్ళ ఇళ్లలో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయడం అన్నది, లేకపోతే వాళ్ళు కోసేసుకోవడం అనేది రకరకాలు చేస్తుంటారు. సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తున్నారట, స్లీపింగ్ పీల్స్ వేస్తున్నారంట, ఇలాంటి మాట్లాడారు. అమ్మ, చిన్నపిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరం అయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అన్నది మంచి పద్ధతి కాదు. ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది. వాళ్ళు కూడా వస్తారు, విజిట్ చేస్తారు. ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ పేరెంట్స్ కనుక విల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్టయితే ఇక్కడ నామ్స్ ఉంటాయి. సిడబ్ల్యూసీ వాళ్ళు అక్కడ చైర్మన్ విల్లింగ్ ఇవ్వాలి. కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్లో పెట్టండి అని. అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి పాపాలని చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ప్రకటించడం విచిత్రంగా ఉందని చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్య అనుచరుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా విజయసాయిరెడ్డి ఇదే తన చివరి ట్వీట్ అని తెలిపారు. అయితే విజయసాయిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు స్పందించారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా, ఆయన ఎత్తులు, పై ఎత్తులు, నక్కజెత్తులు, కొన్ని విషయాలు మీకు చెప్పాలా. అతను ఎంత దుర్మార్గుడంటే, నేను వైసీపీకి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాడేవాడిని అని చెప్పేసి కకాని గోవర్ధన్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఢిల్లీ నుంచి నా కుమారుడికి మాకు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయని, ఇల్లీగల్ ప్రాపర్టీస్ ఉన్నాయని, వెల్త్ ఉందని చెప్పి ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఒక ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్, ఒక ఇన్కమ్ ట్యాక్స్, ఒక బెంగళూరులో, హైదరాబాద్ లో, విజయవాడలో 2 సంవత్సరాలు నలిగిపోయాడు నా కుమారుడు. ఆఖరాన వాళ్ళు ఏంటి మీకుండే ఆర్థిక ఇబ్బందులు ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, మీ ముందేంటి ఈ కేసు అని చెప్పేసి సానుభూతి చూపించి క్లోజ్ చేశారు. అటువంటి దుర్మార్గుడు నువ్వేంటో. మా కుటుంబం పక్కన అల్లిపురం దగ్గరలోనే, నీ ఊరు తాళ్లపూడి, మీ ఇల్లు ఏంది, మీ కుటుంబం ఏంది, మా కుటుంబం ఏందో తెలుసు నీకు. తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకున్నాడు మేము. బట్ మీరు ఏంటి, మీ చరిత్ర ఏంటి? మీ తండ్రి, మీ చిన్నాయన, వాళ్ళ చిన్నాయన్ని మర్డర్ చేసిన కుటుంబం నీది. జైలుకి పోయి వచ్చినారు మీ తండ్రులు, మీ పినతండ్రులు. అటువంటి పరిస్థితి మాకు లేదు. మా పెదనాయన కూడా జైలుకి పోయాడు, సోమిరెడ్డి ఆదినారాయణ. స్వాతంత్రం కోసం పోయినాడు. 5 ఎకరాలు భూమి ఇచ్చింది గవర్నమెంట్ ఆ రోజుల్లో. ఈ రోజు పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తే కోట్ల రూపాయల వాల్యూ. అది మీకు మాకు తేడా. ఇంకొక విషయం, నువ్వు ఎన్టీ రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి గారు, ఆమె గురించి నువ్వు వాడిన భాష ఏంటి, నువ్వు పెట్టిన ట్వీట్లు ఏంటి? నేను తిరిగి నీకు కౌంటర్ ఇచ్చా, అటాక్ చేశా. నువ్వు నాకు 5 కోట్ల రూపాయలు డిఫమేషన్ నోటీస్ పంపిస్తావు, చెత్తబుట్లో బారేసా, చేసుకోపో అని చెప్పా. అటువంటి వాడు నువ్వు, నీ చరిత్రది. అక్కడ ఉత్తరాంధ్ర వాళ్ళు సాఫ్ట్ నేచర్, ఒక పద్ధతైన వాళ్ళు అక్కడ పోయి సర్వనాశనం చేసావు. నీకేం సంబంధం? నీ తాళ్ళపూడి ఎక్కడ, నీ ఉత్తరాంధ్ర ఎక్కడ, నీ వేంకుడిది కూడా నెల్లూరు. మీ ఇద్దరు కలిసి అక్కడ పోయి దోపిడీ చేసి 1000 కోట్ల రూపాయల ఆస్తులు సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు. నువ్వు ఇప్పుడు పెద్ద నక్క చిత్తులు వేస్తున్నావు. నువ్వేం మాట్లాడతావు? ఒక క్రూర మృగం కూడా మాట్లాడదు, బిహేవ్ చేయదు ఆ విధంగా. చంద్రబాబు నాయుడిని జైలుకి పంపిస్తా, ఆల్రెడీ ఒకసారి పంపించారు, కారణం లేకుండా పంపించారు. 29కి మేము అధికారం వస్తాం, కానీ నువ్వు బతుకుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు బతికుండకూడదు. గత 14 రోజులుగా కొనసాగుతున్న న్యాయవాదుల దీక్ష విరమించారు. సోమవారం నుంచి యథావిధిగా విధులకు హాజరు కానున్నారు. జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేపట్టిన దీక్షని ఈ రోజు విరమిస్తున్నామని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి తెలిపారు. పొన్నూరు న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై దాడి చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయడంతో నిరసన దీక్ష విరమించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలిపిన బార్ అసోసియేషన్ల సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో శాంతకుమార్, జిఎస్ రాయల్, నాగేశ్వరరావు, శామ్, వాల్తేరు బాపు, రాజశేఖర్, శంకర్, ప్రభాకర్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పోలీసులు జరిపిన దాడికి నిరసనగా గత నెల రోజుల నుంచి మేము బాయ్కట్ చేయడం, తర్వాత నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోర్టు బాయ్కట్ చేయడం కూడా జరుగుతుంది. మరి
పోలీసు వారిని, తర్వాత ఎస్ఐ గారిని, సిఐ గారిని, తర్వాత కానిస్టేబుల్ని వాళ్ళ చర్య తీసుకోవాలని చెప్పేసి మేము పోలీసు ఉన్నతాధికారులు కలవడం జరిగింది. ఎస్పీ గారిని, తర్వాత ఐజీ గారిని, తర్వాత డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది. తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా అడ్వకేట్స్ అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ ఉద్యమాన్ని సక్రమంగా జరిపారు. తర్వాత మా గుంటూరు జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మాకు కోఆపరేట్ చేశారు. మరి ముఖ్యంగా విజయవాడ ఫెడరేషన్ వాళ్ళు కూడా, కృష్ణా జిల్లా ఫెడరేషన్ వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు ఈ ఉద్యమానికి మాతో పాటు వాళ్ళు కూడా బాయ్కాట్ చేయడం చేశారు. అదేవిధంగా ప్రతి సమావేశానికి కూడా వాళ్ళు వచ్చి మా వెన్నంటి ఉన్నారు. అదే ఇప్పుడు ఈ అడ్వకేట్స్ మాకు సహకరించి ఈ ఉద్యమాన్ని సహకరించిన గుంటూరు జిల్లా బార్ ఫెడరేషన్ సభ్యులందరికీ మరియు న్యాయవాదులకు, తర్వాత రాష్ట్రంలోని అన్ని బార్ ఫెడరేషన్ సభ్యులకు, తర్వాత అసోసియేషన్లకు, తర్వాత న్యాయవాదులు కూడా రాష్ట్రం మొత్తం. నా జూనియర్ బాధితుడు బేతాళ ప్రకాశ్రావు, అతని మీద జరిపినటువంటి దాడికి నిరసనగా గత 7వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఆ ఉద్యమాలు నడుపుతూ ఉన్నాం. అక్కడ శిబిరం ఏర్పాటు చేసి దానికి పూర్తి స్థాయిలో గుంటూరు జిల్లా ఫెడరేషన్ కూడా మా అందరికీ పూర్తి సహాయ సహకారాలు అందించి ముందుంచి మమ్మల్ని నడిపించారు ఇప్పటి వరకు. వాళ్ళందరికీ గుంటూరు ఫెడరేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు. అలాగే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడి ఇది. దానికి నిరసనగా న్యాయవాదులంతా కలిసికట్టుగా ముందుకొచ్చారు. ఇక నుండి కూడా ఇప్పటి వరకు జరిగింది ఇంతవరకు పాక్షిక విజయమే. సిఐ డాక్టర్ని వదిలేశారు. అయినా కానీ సహృదయంతో ఏంటంటే ఎస్ఐని సస్పెండ్ చేశారు, మిగతా పోలీసులను ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడి వరకే మేము సాటిస్ఫై గారు ఎస్ఐని సస్పెండ్ చేస్తూ కానిస్టేబుల్స్ని బదిలీ చేస్తూ చేసిన చర్య మేము ఆహ్వానిస్తున్నాం. ఇది న్యాయవాదులందరి ఐక్య పోరాటానికి ఉదాహరణ అని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో న్యాయవాదులపైన ఎటువంటి దాడులకి పోలీసులు పాల్పడితే వారిపైన మేమేమాత్రం క్షమించకుండా సరైన రీతిలోనే ఉద్యమాలు చేస్తూ న్యాయపరంగా చర్యలు తీసుకునే దానిలో మేమందరం ఇక న్యాయవాదులు ఐక్యంగా ఉంటాం. ఈ ఉద్యమానికి అనేక మంది రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అట్లాగే ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, ఇంకా చాలామంది మాకు నైతిక మద్దతు తెలియజేశారు. ముఖ్యంగా ఈ జిల్లా న్యాయమూర్తి గారు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. అలాగే జిల్లాలో ఉన్న న్యాయమూర్తులు అందరూ మా ఉద్యమానికి సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో సిఐ పైన అట్లాగే డాక్టర్ పైన చర్యలు తీసుకునే దానిలో చట్టపరంగా మేము చేయబోయే సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రదర్శన చేపట్టారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తాలీ బజావో పేరుతో స్టీల్ ప్లేట్లపై గంటెలతో కొడుతూ శబ్దం చేశారు. ఇచ్చిన హామీలు అమలు పరచాలని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తే కార్యక్రమాన్ని చేపట్టినట్లు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ చెప్పారు. తమ అధినాయకురాలు షర్మిల ఇచ్చిన పిలుపుతో అన్ని జిల్లా కార్యాలయాల ఎదుట ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజలకు చేసేది ఏమీ లేదని, కాంగ్రెస్ పార్టీతోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒక కూటమిగా ఈ రాష్ట్ర ప్రజల్ని వంచి 6 పథకాల పేరు మీద ప్రజలను వంచారనేటటువంటి కాంగ్రెస్ ప్రధానమైన డిమాండ్. ఆ 6 పథకాలు ఒక్క పథకం అయినా ఈరోజు పూర్తి చేశారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తారు. షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు, మీరు కేంద్రంలో అంబేద్కర్ గారిని అవమానిస్తారు, పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలను వంచిస్తారు, అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి భయపడి ఇక్కడేమో అసెంబ్లీకి వెళ్ళడు, అక్కడేమో మోడీకి మద్దతు పలుకుతాడు. వీళ్ళందరూ కూడా కలిసి పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ ఒకవైపు,
రాహుల్ గాంధీ గారు, షర్మిలారెడ్డి గారు ప్రజల పక్షాన. ఇవాళ ప్రజలు ఆలోచన చేయాలి. 7 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ఇవాళ ఈ 6కు ఇచ్చినటువంటి సూపర్ 6 అనే పేరు మీద మోసం చేసినటువంటి వీళ్ళు ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ ఇవాళ దావోసులోకి వెళ్ళారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2nd SRC పూర్తి చేస్తారని చెప్పి దావోస్ వెళ్ళాడు. ఆ దావోసులోకి వెళ్ళినప్పుడు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎన్ని పూర్తి చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కదిలితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి వైఫల్యం చెందాడు, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశాడు. కరెక్ట్. నీ అవినీతి మీద, అదానీ అవినీతి మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మిలాఖాత్ ఉందని చెప్పి ప్రపంచం కూడా కూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా అదానీ అవినీతి చేశాడని చెప్తా ఉన్నప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయట్లా చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు ఎంక్వైరీ చేయట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ అవినీతిలో భాగమయ్యాడు. అందుకోసం ఇవాళ అదానీ మీద, అవినీతి మీద మాట్లాడలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది. ప్రజలు ఆలోచన చేయాలి. ఇంకా మీ పిల్లల భవిష్యత్తుని ఇటువంటి దుర్మార్గుల చేతిలో పెట్టుకొని నష్టపోతారా, లేకపోతే స్వర్ణయుగంతో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్నారో ప్రజలు ఆలోచన చేయాలి తప్ప ఈ విధమైనటువంటి కళ్ళబల్లి మాటలతో, పంచి డైలాగులతోనో లేదా ప్రజల్ని వేరే రకంగా వంచేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ రాష్ట్రం మరో బీహార్ కాబోతా ఉంది, బీడు కారిపోతా ఉందని చెప్పి చెప్పక తప్పదు. వెంటనే సూపర్ 6 కాదు, ఇవి ఫ్లాప్ సూపర్ 6 అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని. భాగంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అనేక రకాల హామీలను ఇవ్వడం జరిగింది. చూసుకుంటూ ఉంటే పత్రికల్లో, వారి సొంత ఛానళ్లలో డప్పు కొట్టడం తప్ప కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేసింది ఏమీ లేదు. భవిష్యత్తులో ఏవైనా సరే వారు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తారన్న నమ్మకం కూడా ఈ రాష్ట్ర ప్రజల్లో సన్నగిలుతూ ఉంది. ఊరికే పర్యటనలో చెప్పుకుంటూ మరి ఢిల్లీ తిరుగుతూ ఉన్నాం, ప్రపంచ దేశాల పర్యటన చేస్తూ ఉన్నాం, పెట్టుబడులు తెస్తూ ఉన్నాం అని చెప్పని దొంగ మాటలు, సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. మీ రాజకీయ ఎత్తుగడల్లో ఒకళ్ళని ఒకళ్ళు ఎప్పుడు దొరికితే వెన్నుపోటు పొడుచుకుందామని చూస్తున్నారే తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి మీరు ఆలోచించే పరిస్థితుల్లో కూడా మీరు లేరు. మీ దగ్గర అసలు అంత సమయం కూడా లేదు. చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు పొడుస్తారా, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు పొడుస్తారా, వీళ్ళిద్దరిని బీజేపీ పొడుస్తుందా, లేదంటే ఇంకో అదృశ్య శక్తి ఏదన్నా వీళ్ళందరినీ కలిసి ఉమ్మడిగా పొడుతుందా అని చెప్పని భయంలో తిరుగుతూ ఉన్నారు తప్ప మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కానీ, ఈ రాష్ట్ర పరిపాలన గురించి కానీ పట్టించుకునే పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చి తీరాల్సిందే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఎప్పటికప్పుడు మీ మీద దండయాత్ర చేసి మీరిచ్చిన హామీలని అమలు చేసే విధంగా కృషి చేస్తారు. మీరు అనుకుంటా ఉన్నారు, మర్చిపోతూ ఉంటారు, మనం ఏదో నెలకొక ఎలిగేషన్ క్రియేట్ చేస్తే అందులో పడి ప్రజల్ని ఏమార్చొచ్చు అనుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు సమక్షంలో వైసీపీ కార్పొరేటర్లు సాంబిరెడ్డి, అందుకుల సంతోష్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారి ఇరువురికి తెలుగుదేశం పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు. అనంతరం రామాంజనేయులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా గుంటూరు నగరం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఆలోచనతోనే వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలియజేశారు. గుంటూరు నగర కమిషనర్ ఒంటరివాడు కాదని, ఆయనకు మేమందరం అండగా ఉంటామని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. మేయర్ చెప్పినట్లు చేయాలి అని హుకుం జారీ చేస్తున్నాడని అన్నారు. వైసీపీ నాయకులు చెప్పినట్లు కమిషనర్ వినలేదు అని విమర్శలు చేస్తున్నారని అన్నారు. గత కొంతకాలంగా గుంటూరు కార్పొరేషన్ ని గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నికల వరకే రాజకీయాలు, అభివృద్ధిలో రాజకీయాలు అవసరం లేదని చెప్పారు. ఒంటరివాడు కాదు, కమిషనర్ కార్పొరేషన్ కి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాబట్టి ఆయన వెనక మేమంతా ఉన్నాం. అభివృద్ధికి జరుగుతున్నటువంటి పనుల్లో మరి నిర్లక్ష్యానికి గురైనటువంటి కాంట్రాక్టర్లకి పేమెంట్ ఇచ్చేటటువంటి విషయంలో ఆయన చొరవ చూపితే ఆయన మీద నిందలు వేయడం అనేటువంటి సబబు కాదు. అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే బిల్లులు పే చేయాలి, వాళ్ళు చెప్పిన పనులకే ఈయన అంగీకారం తెలపాలనేటువంటి హుకుం జారీ చేసినటువంటి మేయర్ గారు
తర్వాత ఆయన అనంగులు ఒకరో ఇద్దరో వాళ్ళ కోసం వాళ్ళు చేసే విమర్శలకి కమిషనర్ని నిందించారు తప్ప మరొకటేం కాదు. కమిషనర్ వెంబడి మేమున్నాం. అభివృద్ధిలో ఆయన్ని భాగస్వామ్యాన్ని తీసుకుంటాం. మీరు ఇంకొక వారం 10 రోజుల తర్వాత చూస్తారు మేయర్ గారు ఎక్కడుంటారు, ఆయన్ని అనుసరిస్తున్న 2-3 ఎక్కడుంటారో చూస్తారు. కాబట్టి ఎక్కడైనా ప్రజలకు ఎన్నికైనప్పుడు 57 డివిజన్లు ఉన్నప్పుడు 57 డివిజన్లకు కూడా సమన్వయంగా ఇవ్వాలి. ఎలక్షన్ వరకే పార్టీలు, అభివృద్ధిలో పార్టీలు ఏంటి? అక్కడ కూడా భేదాభిప్రాయాలు చూపించారు. నేను గమనించాను, 7 నెలలుగా గమనించి నేను ఒక అధికారిగా IAS అధికారిగా వాళ్ళకి సజెషన్ కూడా చేశాను, కానీ వినలే. అదే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు అభిప్రాయాలు, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని నిర్ణయాలు చేయాల్సి వచ్చింది. మా నిర్ణయంలో సహకరించినందుకు మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారంపై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. శనివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. విజయసాయి జగన్ కు అత్యంత సన్నిహితుడు. జగన్ ఏ పని ఆదేశిస్తే అది చేయటం, ఎవరిని తిట్టమంటే వాళ్ళను తిట్టడం అతని పని. రాజకీయంగా కాదు, వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో అబద్దాలు చెప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఈ అబద్దాలు జగన్ చెబితేనే అతను చెప్పారు. ఇలాంటి జగన్ సన్నిహితుడు రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదని షర్మిల తెలియజేశారు. అలాగనే జగన్ భాజపాకు దత్తపుత్రుడు సాయిరెడ్డి బయటకు వచ్చారు. నిజాలు చెప్పాలి, గతంలో మీరు చెప్పినవన్నీ అబద్దాలేనని మీకు తెలుసు. వివేక హత్య విషయంలో నిజం చెప్పినందుకు సంతోషం, మిగతా విషయాలు కూడా బయట పెట్టాలని షర్మిల అన్నారు. ఆయన చేసి పెట్టని పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయిరెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్దాలు చెప్పిన వాళ్ళు విజయసాయిరెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్ గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్లే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా, వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు. అంటే ఇంకోటి మేడం, అంటే విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏదైనా బీజేపీతో ఏదైనా చేస్తున్నారు అనుకుంటున్నారు, లేకపోతే ఆయన కంప్లీట్ గా రాజకీయాలు దూరమని చెప్తున్నారు? ఆయన బీజేపీ ఏదైనా వ్యూహంలో భాగంగా చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు తీసుకుని రాజ్యసభలో బలపడాలనే వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీ గారికి దత్తపుత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయిరెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు. జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు నియంతలా మారి బుడమేరు సహాయం కోసం వచ్చిన 9.24 కోట్ల నిధులు దుర్వినియోగం చేశారని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ధ్వజమెత్తారు. కమిషనర్ అవినీతి అధికారుల్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. జీఎంసీ క్యాంపు కార్యాలయంలో శనివారం డైమండ్ బాబు మీడియాతో మాట్లాడారు. నేను ఒక మాట చెప్తా, గుర్తుంచుకోండి. ఇక్కడ నగరపాలక సంస్థ కమిషనర్ అంటే IAS ఆఫీసర్.
అది గుర్తుంచుకోండి. నేను ఇంకా లోతుగా వెళ్ళి ఒక విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇప్పుడున్న కమిషనర్ వాస్తవాలన్నిటికీ ముసుగేసేసి ప్రజలను తప్పుదోవ అన్ని విషయాలు చెప్పాను. మీరు చెప్పినటువంటి దళిత సంఘాలకు సంబంధించిన అంశాల్లో నేను ఈ కమిషనర్ గారు బ్యాక్ ఎండ్లో వాళ్ళ సొంత తమ్ముడు, గుర్తుంచుకోండి, వాళ్ళ సొంత తమ్ముడు ఒంగోలు నుంచి గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చి గుంటూరు నగరంలో ఉన్నటువంటి దళిత సంఘాలు అందరి దగ్గర తిరిగాడు. తిరిగి వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే, మా అన్నయ్య దళితుడు, దళిత పక్షపాతి, మా అన్నయ్య విషయంలో ఇట్లా కావాలని చెప్పి చేస్తా ఉన్నారని చెప్పి ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. మీరు అడిగిన ప్రశ్నకి ఈ సందర్భంగా నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్న కమిషనర్ గారిని గుర్తుంచుకోండి. ఈ నగరపాలక సంస్థలో 1187, 1150 సుమారుగా నగరపాలక సంస్థ షాపులు ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్సెస్. గుర్తుంచుకోండి. అది ఎన్టీఆర్ స్టేడియం కావచ్చు, కొల్లిసాద కూరగాయల మార్కెట్ కావచ్చు, ఇక్కడ ఈ కూరగాయల మార్కెట్ కావచ్చు, మార్కెట్ దగ్గరది కావచ్చు, గాంధీ పార్క్ ఎదురుది కావచ్చు, ఇట్లా అన్నీ ఉన్నాయి. దీనికి ఒక రూల్ ఉంది. కమిషనర్ గారిని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. 15% దళిత సామాజిక వర్గాలకు ఈ షాపులు కేటాయించాలి. నిజంగా దళితుడు కాబట్టి జరిగింది కదా, ఆయన ఉన్నాడు కదా వాళ్ళ దళితుడిగా, ఇది చేయమన్నాడు ఫస్ట్. అలాగే ఆయన చేతిలో 10 లక్షల లోపు డైరెక్ట్గా ఆయన బిల్స్ రిలీజ్ చేసేటువంటి పవర్ ఆయనకు ఉంది. నామినేషన్ పద్ధతిలో బిల్లులు ఇవ్వచ్చు ఆయన, ఆ పవర్. ఇవాళ గుంటూరు నగరంలో దళిత సామాజిక వర్గాలు చాలా మంది ఆర్థిక స్థితితో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ చక్కగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు నామినేషన్ పద్ధతిలో చక్కగా ఆయన ఉన్నటువంటి పీరియడ్ మొత్తంలో నీతిగా నామినేషన్ పద్ధతిలో చిన్న వర్కులు మొత్తం ఇవ్వమనండి ఎస్సీ సామాజిక వర్గాలకి. ఇవి చేయరు. వాళ్ళకి అక్కడ నొప్పి తగిలింది, వాళ్ళకి అక్కడ తప్పు చేశారు, వాళ్ళకి అక్కడ ఆర్థిక దోపిడీ చేశారు అనగానే వెంటనే దళిత సంఘాలు గుర్తొస్తాయి, దళిత నాయకులు గుర్తొస్తారు, కులం గుర్తొచ్చింది, మతం గుర్తొచ్చింది. ఇవాళ నేను దళిత నాయకుడిని, నేను దళిత డిప్యూటీ మేయర్ని, నేను ఏమైనా మాట్లాడుతున్నాను నేను దళితుడిని అని చెప్పి? నా జీవిత కాలంలో ఏ రోజు కూడా నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడిని, నాకు అన్యాయం జరుగుతుంది, నా మీద ఇది చేస్తున్నారు అనే మాట మళ్ళీ మీడియా మిత్రుల ద్వారా మీకు చెప్తా ఉన్నాను. నా జీవిత కాలంలో ఎప్పుడు ఇంకోసారి మాట్లాడను, గతంలో కూడా ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే అది నా క్యారెక్టర్ కాదు. నేను తప్పు చేసి నేను దళితుడిని అని చెప్పి అన్యాయం జరుగుతుంది, నాకు అక్రమం జరుగుతుంది, నన్ను కాపాడండి అంటే తప్పు అంటున్నా. సమాజం చూస్తూ ఉంటుంది, ప్రజలు చూస్తూ ఉంటారు, నాయకులు చూస్తూ ఉంటారు, ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. అంతే తప్పితే నీ అవసరం గుర్తొచ్చినప్పుడేమో దళితుడివి, నీకు అవసరమైనప్పుడు దళిత సంఘాలు కావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.